ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1 నుండి 10 వచనములు ధ్యానించుకున్నాం. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 11 నుండి 21 వరకు శ్రమలో నా సహాయము నీవే అనే అంశమును ధ్యానిద్దాం. దావీదు సౌలు చేతిలో నుండి మరణమును తప్పించుకుంటకు తన దండుతో కలసి పారిపోతూ భయముతో నా ఆధారము నీవే అని దేవునిపై ఆనుకొని చేసిన ప్రార్థన కీర్తన. ఈ కీర్తనలో దావీదు ద్వారా ఆత్మపూర్ణతతో ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తుని గూర్చి వివరించబడినది. యేసుక్రీస్తు శిలువపై నుండి మరణ వేదనతో తండ్రి అయిన దేవునికి చేసిన వేడుకోలు ఈ అధ్యాయంలో పొందుపరచబడినది. కీర్తన 22:11 నుండి 14 వరకు. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడనూ లేడు. నాకు దూరముగా నుండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచు నుండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. దావీదు తనలో తాను వ్యక్తిగతముగా విలపిస్తున్నాడు. ఈ అధ్యాయము దావీదును గూర్చి మరియు యేసుక్రీస్తుని గూర్చి వేరువేరు సందర్భాలలో ఒకే విధముగా పోల్చబడినది. యేసుక్రీస్తు శిలువలో ఒంటరిగా తండ్రి ఎడబాటును భరించుటకు కలిగే శ్రమను తాళలేక నాకు సహాయకులు ఎవరూ లేరని, నాకు దూరముగా ఉండకు తండ్రి అని మొర్రపెట్టుచు వ్యక్తిగతముగా వినిపిస్తున్నాడు. మంచి సారవంతమైన పోషణ కలిగిన బాషాను దేశపు బలమైన వృషభముల వలె రోమా సైన్యము, శత్రువులు, ప్రధానులు, అధికారులు అంతా నా చుట్టూ చేరి నన్ను చీల్చివేయుటకు నాపై నేరములు మోపి నిందించుచున్నారు. నన్ను గర్జిస్తూ దూషణ మాటలు పలుకుచున్నారు. సింహముల వలె నన్ను ముక్కలు చేయుటకు క్రోధముతో వారి నోళ్లు తెరచుచున్నారు. యేసుక్రీస్తుకు 2 చేతులలోనూ కాళ్లలోనూ 3 మేకులను కొట్టి సిలువకు బిగించినప్పుడు ఆ మేకులు ఆయన బరువును ఆపలేక శరీరము ముందుకు వాలి దిగజారినది. నీళ్లు పారబోయబడినప్పుడు ఇటు అటు చెదరి నిరాకారముగానో అస్తవ్యస్తముగానో పడినట్లు ఆయన సిలువలో ముందుకు జారి వేలాడిన సమయములో ఆయన పారబోయబడి ఆయన ఎముకలన్నీ స్థానము తప్పినవి. అస్తవ్యస్తంగా బయటికి పొడుచుకొని మరణ వేదనను కలుగజేయుచుండగా ఆ పచ్చిపుండ్లు గాయముల వేడికి ఆయన హృదయాంతరంగము మైనము వలె కరగి స్రవించుచున్నది. కీర్తన 22:15-16. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. యేసుక్రీస్తు శిలువలో పొందిన దెబ్బలు, గాయముల నుండి శరీరంలోని రక్తమంతయు ధారల వలె బయటకు స్రవించినది. శరీర బలమంతయు ఆరిపోయినది. ఆయన నాలుక ఎండిపోయి చిల్లపెంకు వలె గట్టిపడి దవడకు అంటుకొని ఉన్నదని ఆవేదన చెందుచున్నాడు. ఆయన గూర్చి పలుకబడిన దేవోక్తులు, లేఖనములు నెరవేర్చబడినట్లు దైవనరుడుగా ఆయన మనవలే శోధింపబడ్డాడు. ఆయన ఆకలిగొన్నాడో దప్పిగొన్నాడో అపవాదితో శోధింపబడ్డాడు. దప్పిగొని ఎండిపోయిన ఆయన నోటిని సముద్రాలు, నదులు, సెలయేర్లు ఆయన దాహమును తీర్చలేకపోయినవి. ఈ దాహం శరీరక దాహం కాదు, ఆత్మల దాహం. సమరయ స్త్రీ రక్షింపబడుట ద్వారా ఆయన దాహం కొంతైనా తీర్చబడినది. ఆమె జీవజలం పొందుకున్నది. తండ్రి తన కుమారుడైన క్రీస్తు చేయి విడిచిపెట్టినప్పుడు ఒంటరిగా శిలువలో ఆయన పొందుకున్న ప్రచండమైన శ్రమలో నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేశావు. నన్ను చీల్చివేసే కుక్కల వంటి దుర్మార్గులు నా చుట్టూ గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు. ఆయన చేతులలో పాదములలో మేకులు దిగగొట్టి సిలువకు కొట్టారు అని ఆ ప్రచండమైన శ్రమను అనుభవిస్తున్నాడు.
విలాపవాక్యములు 1:12-13. యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగచేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించినాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. కీర్తన 22:17-18. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యేసుక్రీస్తు శిలువలో వేలాడినప్పుడు ఆయన ఎముకలన్నీ స్థానములు తప్పినవి. అవి కలిగించుచున్న బాధ తీరును బట్టి నా ఎముకలన్నిటినీ నేను లెక్కించగలను అని తెలియజేస్తున్నాడు. నేను పొందుచున్న మరణకరమైన శ్రమకు, నా ముఖములో కలిగే మార్పులను, నా వేదనను, నన్ను హింసించుచున్న వారందరూ నన్ను నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారని తన శ్రమను తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు జననము, శిలువ శ్రమలు, మరణము, సమాధి, పునరుత్థానము ఇవన్నీ దేవుని పరిశుద్ధాత్మ చేత ప్రబోధింపబడిన ప్రవచనాత్మకమైన లేఖనముల ప్రకారము మాత్రమే నెరవేర్చబడినవి. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యోహాను 19:23-24. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. కీర్తన 22:19-21. యెహోవా దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. తండ్రి, నన్ను విడిచిపెట్టి నాకు దూరముగా ఉండకు. నాకు బలమయ్యున్న దేవా, నా సహాయమునకు త్వరగా దిగిరమ్ము. ఖడ్గము, బాకు, బళ్ళెముల వంటి వాటి పోటీల నుండి నా ప్రాణమును తప్పించు తండ్రి. కొరడాలతో నా వీపును దున్నుచు మాంసపు ముద్దలను పెరికివేయుచున్న వారి నుండి, సింహముల వలె ఖండఖండములుగా చీల్చివేయుచున్న వారి బలము నుండి నన్ను రక్షించు ప్రభువా అని హృదయములో మౌనముగా పెట్టుచున్న మొర్ర దేవుడు ఆలకించి అంగీకరించాడు. గురుపోతుల కొమ్ముల వంటి ప్రాణాపాయములలో నుండి నన్ను రక్షించావు, నా ప్రార్థనకు జవాబు దయచేశావు అని దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడు. దావీదు జీవితంలో యేసుక్రీస్తు అనుభవములు 1000 సంవత్సరములకు ముందుగానే నెరవేర్చబడినవి. మనము కూడా గర్జించు సింహం వంటి అపవాది తంత్రముల నుండి తప్పించుకొనుటకు యేసుక్రీస్తు అనుభవములలో పాలు పొందుకొని దావీదు వలె దేవుని సహాయముతో తప్పించుకొని విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ కృపలో భద్రపరిచినందుకై వందనములు దేవా. నీ సన్నిధి భాగ్యమును అనుగ్రహించి నడిపించుచున్నందుకై స్తోత్రములు తండ్రి. దావీదు దేవునిచే పరీక్షించబడి నీ చిత్తమును గ్రహించి నెరవేర్చాడు. శ్రమలలో నా ఆధారము నీవే అని ఆత్మపూర్ణుడుగా నిన్ను ఆశ్రయించిన అనుభవములు మాకును అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.